ఉద్యోగుల 2 DAలకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం. సమ్మక్క సారలమ్మ వర్సిటీకి 211 ఎకరాల భూమి కేటాయింపు. క్యాన్సర్పై అవేర్నెస్ వాక్ నిర్వహించిన MNJ హాస్పిటల్. ప్రాణ నష్టాన్ని నివారించాలన్న మంత్రి దామోదర్ రాజనరసింహ. కులగణనతో జీవన ప్రమాణాలు తెలుస్తాయన్న నాయకులు. సర్వేపై అభిప్రాయాలు చెప్పిన వివిధ కుల సంఘాల నేతలు. తెలంగాణ ఉద్యోగ జేఏసీలో కలిసిన ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై సర్కార్తో చర్చిస్తామన్న జేఏసీ చైర్మన్. జీవీకే మాల్లో సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమం. ఆన్లైన్ ఫ్రాడ్స్పై అప్రమత్తంగా ఉండాలన్న పోలీసులు. సంచార వలస జీవనం సాగించే వారికి ఆధార్ కార్డులు లేవని, వారికి కూడా కులగణన సర్వే నిర్వహించాలన్నారు మాజీ బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కులగణనపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే కార్యక్రమాన్ని నిర్వహించారు. పీపుల్ కమిటీ ఆఫ్ క్యాస్ట్ సెన్సెస్ వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొని సర్వేపై వారి అభిప్రాయాలు, సూచనలు తెలియజేశారు. రాష్ట్రంలో సామాజిక ఆర్థిక కుల సర్వే జరగనుంది. సోమాజిగూడలో పీపుల్ కమిటీ ఆఫ్ క్యాస్ట్ సెన్సెస్, తెలంగాణ బీసీ ఉద్యోగుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో కులగణనపై పబ్లిక్ హియరింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ చంద్రకుమార్, మాజీ బీసీ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్, రిటైర్డ్ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, బీసీ ఎస్సీ ఎస్టీలతో పాటు కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. సామాజిక ఆర్థిక కుల సర్వే జరగనుందని, బీసీ ఎస్సీ ఎస్టీ వివరాలతో పాటు ఎవరెవరు ఏ విధమైన జీవితాన్ని జీవిస్తున్నారో ప్రభుత్వానికి తెలుస్తుందన్నారు మాజీ బీసీ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్. సమగ్ర కుటుంబ సర్వే 10 ఏళ్ల క్రితం చేసినప్పటికీ వివరాలు ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు. ఆ వివరాలు కూడా ఇస్తే చేయబోయే సర్వే ఇంకా సులువుగా మారుతుందన్నారు వకులాభరణం కృష్ణమోహన్. ఇవాళ కొత్తగా కులగణన జరగబోతున్నది కాబట్టి ఈ కులగణనలో ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని వర్గాల యొక్క లెక్కలు తీయాలి. సంచార కులాలు, విముక్త జాతులు ఉన్నాయి, మనకంటే ఆధార్ కార్డులు ఉన్నాయి, మనకు స్థిర నివాసం ఉన్నటువంటి వాళ్ళం చాలా మంది ఉంటాం, చాలా కులాలు ఉంటాయి. మరి ఏమి లేనటువంటి చెట్ల కింద ఉండేటోళ్ళు, డేరాలు వేసుకొని ఉండేటోళ్ళు, వలస జీవితాలు గడిపేటటువంటి వాళ్ళకి ఎట్లా, ఆ విషయాలను కూడా ఈ కులగణన జరుగుతున్నప్పుడు ప్రత్యేకంగా వారు ఎక్కడ ఉంటారో, ఏ ప్రాంతంలో ఉన్నా వారికి ఓటర్ కార్డు లేకపోయినా, ఆధార్ కార్డు లేకపోయినా, సంక్షేమ కార్యక్రమాలు అందుకునే పరిస్థితుల్లో వాళ్ళు లేకపోయినా ఆ వివరాలను కూడా సేకరించడం ద్వారా సమగ్రంగా కుల సర్వే జరుగుతుందనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. బీసీలలో ఉండే అన్ని కులాల ప్రజలను ఐక్యం చేయడంతో సర్వే ఇంకా సులువుగా మారుతుందన్నారు జస్టిస్ చంద్రకుమార్. సర్వే నిర్వహించే ముందు మేధావులు, బీసీ సంఘాల నేతలతో ఎలాంటి క్వశ్చన్లు అడుగుతారో చర్చించాలని కోరారు. బీసీలు ఐకమత్యంతో ఉంటేనే ఏదైనా సాధించవచ్చన్నారు జస్టిస్ చంద్రకుమార్. ఉద్యమ లక్ష్యాల కోసం త్యాగం చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఉద్యమాల కోసం పాటుపడే వాళ్ళు కొంతమంది ఉంటారు, జైలుకు పోయే వాళ్ళు కొంతమంది ఉంటారు, దెబ్బలు తినే వాళ్ళు ఉంటారు. ఉద్యమాలని ఉపయోగించుకొని ఉద్యమాల ద్వారా అయితే ఉందో వాళ్ళు ఒక అడుగు పైకి వేసేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకా కొంతమంది వస్తారు. దానిలో తెలంగాణ ఉద్యమంలో చూసినాం, చాలా ఉద్యమాల్ని వెన్నుపోటు పడవడానికి అందులోకి వస్తారు. ఏదైనా చెయ్యాలంటే అసలు చెయ్యాలనేటటువంటి ఒక సదుద్దేశం ఉండాలా, ఒక లక్ష్యం ఉండాలా, అంటే కమిట్మెంట్ ఉండాలా. ఆచరణలో కరెక్ట్ చేస్తే వాళ్ళ కమిట్మెంట్ ఉన్నట్లు, ఆచరణలో కరెక్ట్ లేదు అంటే కమిట్మెంట్ లేనట్లు. కులగణన జరగకపోతే స్థానిక ఎన్నికలు జరగవద్దని సీఎంను కలిసి చెప్పామన్నారు ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు. తెలంగాణలో 8% మంది సంచార వలస జాతి ప్రజలున్నారని తెలిపారు. ఇది కేవలం బీసీల సర్వే మాత్రమే కాదని, దీంతో అన్ని కులాల జనాభా తేలుతుందన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా శాస్త్రీయంగా ఈ గణన నిర్వహించాలన్నారు ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు. చాలా మంది మాకు ఆధార్ కార్డు కావాలంటే ఆ చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడుతూ నేను అడిగాను, మీరు ఆధార్ కార్డు చదువు చెప్తున్నారా, పిల్లలకు చెప్తున్నారా చదువు? ఆధార్ కార్డు ఎందుకు కావాలి? ఎవరి దగ్గర ఉంటుంది ఆధార్ కార్డు? 8% ఆఫ్ సంచార జాతులు. ఐ spoke very strongly than that issue yesterday with the principal secretary higher education. I said, what is happening? అప్పర్ కాస్ట్ పాపులేషన్ ఎంత ఉందో పెట్టలేదు. కావాలండి మేము అప్పర్ కాస్ట్ పాపులేషన్, రెడ్డి పాపులేషన్ ఎంత, వెలపా పాపులేషన్ ఎంత, కమ్మా పాపులేషన్ ఎంత, అప్పర్ కాస్ట్ ఇంకా వేరే కులాలు ఉన్నాయి, 20 కులాలు కూడా రిజిస్టర్ చేసినాము. ఆ కులాలకు కూడా వస్తుంది. కాబట్టి దిస్ విల్ బి ఎ కాంప్రహెన్సివ్ సర్వే బికాస్ ఆఫ్ అవర్ కమిట్మెంట్, బికాస్ ఆఫ్ ఆల్ యువర్ పార్టిసిపేషన్. ఈ పబ్లిక్ హియరింగ్లో ఇప్పుడు నౌ ది ఫైనల్ జడ్జ్మెంట్ విల్ బి గివెన్ బై వెరీ డిస్టింగ్విష్డ్ పర్సన్ జస్టిస్ చంద్రకుమార్. ఇక ఈ పబ్లిక్ హియరింగ్ కార్యక్రమంలో బీసీ నేతలు ఇచ్చిన సలహాలు, సూచనలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు జ్యూరీ సభ్యులు.
దీపావళి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక అదనపు రైళ్లను నడుపుతోంది దక్షిణ మధ్య రైల్వే. ఈ ఏడాది పండుగల హాలిడేస్కు వివిధ ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. దీనికి అనుగుణంగా అదనపు ట్రైన్స్ను ఆపరేట్ చేస్తున్నారు. ఈ దీపావళి ఫెస్టివల్ కోసం 804 ప్రత్యేక రైళ్లను అందుబాటులో ఉంచారు. తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ స్టేట్స్ వైపు వెళ్లే ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా స్పెషల్ ట్రైన్స్ నడుపుతున్నారు రైల్వే అధికారులు. దసరా, దీపావళి, సంక్రాంతి ఈ 3 పండుగల సందర్భంగా దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లు కిటకిటలాడుతుంటాయి. మొన్న దసరా పండుగ సందర్భంగా రద్దీగా ఉండే రూట్లలో అదనపు ప్రత్యేక రైళ్లను నడిపింది దక్షిణ మధ్య రైల్వే. ఇక దీపావళి పండుగతో పాటు నార్త్లో ఘనంగా జరుపుకునే ఛత్ పండుగల కోసం ప్రయాణికుల రాకపోకల సౌకర్యార్థం 804 ప్యాసింజర్ ట్రైన్స్ ను అందుబాటులో ఉంచారు. ముందస్తు బుకింగ్ చేసుకున్న రూట్లో టికెట్స్ కన్ఫర్మేషన్ కాని వారికి ఈ స్పెషల్ ట్రైన్స్ ఉపయోగపడుతున్నాయి. ఈ నెల 31న దీపావళి పండుగ ఘనంగా జరుపుకోనున్నారు. వీకెండ్ కూడా కలిసి రావడంతో వివిధ ప్రాంతాలకు, టూరిస్టు ప్లేస్లకు వెళ్లే రూట్లలో స్పెషల్ ట్రైన్ సర్వీసులు ఉపయోగించుకోవాలని సూచించారు రైల్వే అధికారులు. గత పండుగ సీజన్లో జోన్లో 626 ప్రత్యేక రైళ్లను నడిపారు. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలో ఈ ఏడాది వివిధ గమ్యస్థానాలకు 804 ప్రత్యేక రైళ్లు నడపాలని ప్లాన్ చేశారు. గత సంవత్సరం కంటే 28% అదనంగా ఈసారి ట్రైన్ సర్వీసులు నడుపుతున్నారు. పండుగల సీజన్ దృష్ట్యా పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, జార్ఖండ్, బీహార్ మొదలైన తూర్పు రాష్ట్రాలకు మరియు ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ మొదలైన ఉత్తర రాష్ట్రాలకు అధిక డిమాండ్ ఉంటుంది. అందుకు అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ప్రధాన స్టేషన్లైన సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ స్టేషన్ల నుంచి షాలిమార్, రక్సాల్, జైపూర్, లాల్ఘర్, హిసార్, గోరఖ్పూర్, షిర్డీ, దానాపూర్, నిజాముద్దీన్, కటక్, అగర్తలా, సంత్రాగచ్చి వంటి ఇతర రాష్ట్రాల్లోని స్టేషన్ల వైపు కూడా ప్రత్యేక రైళ్లు నడపబడుతున్నాయి. ఇవే కాకుండా దక్షిణ రాష్ట్రాల నగరాలకు మధురై, ఈరోడ్, నాగర్కోయిల్, కొల్లాం, బెంగళూరు, పన్వేల్, దాదర్ మొదలైన ఇతర డిమాండ్ గల ప్రాంతాలకు కూడా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. దీపావళి మరియు ఛత్ పూజల సమయంలో ప్రయాణికులు సాఫీగా ప్రయాణించడానికి రైల్వే నెట్వర్క్లో నవంబర్ 30 వరకు దాదాపు 6556 ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసింది. ప్రతి సంవత్సరం రైలు ప్రయాణికుల అవసరాలను తీర్చడానికి తప్పకుండా పండుగ సీజన్లలో ముఖ్యమైన సందర్భాల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ సంవత్సరం పెరిగిన ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైళ్ల సంఖ్య భారీగా పెంచారు. దీంతో పాటు సికింద్రాబాద్ నుంచి నడుస్తున్న వందే భారత్ రైళ్లకు విపరీతమైన డిమాండ్ పెరుగుతోందని అధికారులు తెలిపారు. 100% పైగా ఆక్యుపెన్సీతో వందే భారత్ రైళ్లు హాలిడే సమయంలో సక్సెస్ఫుల్ గా తిరుగుతున్నట్టు చెబుతున్నారు రైల్వే అధికారులు. ఈ ప్రత్యేక రైళ్లు అన్ని వర్గాల ప్రయాణికుల అవసరాలను తీర్చడానికి రిజర్వ్డ్ కోచ్లు, జనరల్ కోచ్లతో నడపడం జరుగుతుంది. నాన్ రిజర్వ్డ్ కోచ్ల ద్వారా ప్రయాణించాలనుకునే వారి కోసం జనరల్ కౌంటర్ల వద్ద క్యూలో నిలబడకుండా తమ టికెట్లను యూటీఎస్ మొబైల్ యాప్ ద్వారా కొనే అవకాశం ఏర్పాటు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే సూచించింది. సచివాలయంలో కేబినెట్ సమావేశం ముగిసింది. కీలక అంశాల ఎజెండాగా దాదాపు 4 గంటల మంత్రివర్గం సమావేశం కొనసాగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది మంత్రివర్గం. ఉద్యోగులకు 2 డిఏలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఒక డిఏ ఇప్పుడు, మరో డిఏ మార్చిలో ఇవ్వాలని డిసైడ్ అయింది. కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయనుంది. ఏటూరు నాగారంను రెవెన్యూ డివిజన్ చేస్తూ మంత్రివర్గం తీర్మానం చేసింది. ములుగులోని సమ్మక్క సారలమ్మ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి 211 ఎకరాలు అప్పగించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అధికారంలోకి వచ్చిన డిసెంబర్ 7న ఘనంగా వేడుకలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పవర్లోకి వచ్చిన ఏడాది పూర్తి చేసుకోనున్న సందర్భంగా ఈ వేడుకలను చేయాలని డిసైడ్ చేసినట్లు సమాచారం. సచివాలయంలో కేబినెట్ సమావేశం ముగిసింది. కీలక అంశాల ఎజెండాగా దాదాపు 4 గంటలు మంత్రివర్గ సమావేశం కొనసాగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది మంత్రివర్గం. ఉద్యోగులకు 2 డిఏలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఒక డిఏ ఇప్పుడు, మరో డిఏ మార్చిలో ఇవ్వాలని డిసైడ్ అయింది. కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయనుంది. ఏటూరు నాగారంను రెవెన్యూ డివిజన్ చేస్తూ మంత్రివర్గం తీర్మానం చేసింది. ములుగులోని సమ్మక్క సారలమ్మ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి 211 ఎకరాలు అప్పగించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అధికారంలోకి వచ్చిన డిసెంబర్ 7న ఘనంగా వేడుకలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పవర్లోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకోనున్న సందర్భంగా ఈ వేడుకలను చేయాలని డిసైడ్ చేసినట్టు సమాచారం. యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ ఏర్పాటుకు మరో ముందడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పనున్న స్కిల్ యూనివర్సిటీ భవన నిర్మాణానికి మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ముందుకొచ్చింది. మొత్తం వర్సిటీ క్యాంపస్ నిర్మాణానికి మెగా కంపెనీ తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల నుంచి 200 కోట్ల రూపాయలు కేటాయించింది. ప్రపంచ స్థాయి అధునాతన నమూనాలతో అన్ని మౌలిక సదుపాయాలతో వర్సిటీని నిర్మిస్తామని తెలిపింది. సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డితో మెగా కంపెనీ ఎండీ కృష్ణారెడ్డి నేతృత్వంలోని కంపెనీ ప్రతినిధుల బృందం సంప్రదింపులు జరిపింది. ఈ మీటింగ్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్లు పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. హైటెక్స్లో 2వ రోజు జరుగుతున్న నారెడ్కో ప్రాపర్టీ షోకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు బట్టి. హైదరాబాద్ని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. రియల్టర్లు, బిల్డర్లు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రియల్ ఎస్టేట్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రాపర్టీ షోలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు డిప్యూటీ సీఎం బట్టి. నగరానికి ఒక అద్భుతమైనటువంటి సహజ వనరులుగా ఉన్నటువంటి మూసీ నది, వికారాబాద్ పరిసర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి ఈసా మూసీ నదులు రెండింటి సంగమంతో వస్తున్న ఈ మూసీ నదిని అద్భుతంగా తయారు చేసుకొని నగరానికి అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇందులో ఎటువంటి దురుద్దేశాలు లేవు. బాగు చేయాలని వాళ్ళ మనం గ్లోబలైజేషన్ జరుగుతూ ఉంది. ప్రపంచం అంతా మనకు కనపడతా ఉంది. ఎక్స్పోజర్ పెరుగుతూ ఉంది. ఏదో పాత రోజుల్లో అంటే ఏంటి బావుల్లో కప్పల్లాగా బయట ఏం జరుగుతుందో తెలియకుండా అక్కడే బతికేటువంటి సమాజం కాదు ఇది. ఇప్పుడు బయట మనం థేమ్స్ నగరాన్ని చూసాం, థేమ్స్ రివర్ని చూసాం, లేదా జపాన్లో అద్భుతంగా తయారు చేసుకున్న నదులను చూసాం. నిన్న మొన్న మా వాళ్ళు కొరియా వెళ్ళి ఆ సియోల్లో జరిగినటువంటి అభివృద్ధిని చూసి వచ్చారు. నదులు అద్భుతంగా వస్తున్న నది, ఆ నదుల్లో ఉన్న కాలుష్యాన్ని కొన్ని సంవత్సరాలు ఆయా ప్రభుత్వాలు కష్టపడి బాగు చేసి ఆ నగరానికి అసలు ప్రపంచవ్యాప్తంగా అక్కడికి ఆకర్షించేటట్టుగా చేసినటువంటి అద్భుతమైనటువంటి ఆ ప్రగతిని చూసిన తర్వాత కూడా మనకి అవకాశం ఉన్న మూసీ నదిని కూడా మనం చేసుకోలేకపోతే అంతకంటే తప్పు ఇంకోటి ఇది లేదనేటువంటి ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మూసీ నది రీజనరేషన్ చేయాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంటే కొద్దిమంది కావాలని తప్పుడు ప్రచారం చేస్తూ నగరం మీద బురద జల్లేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. 14వ ప్రాపర్టీ షో నారెడ్కో నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ద కౌన్సిల్కు సంబంధించినటువంటి 14వ ప్రాపర్టీ షో సందర్భంగా ఈరోజున బట్టి విక్రమార్క గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చి ఈ రోజున ముఖ్య అతిథిగా ఒక ముఖ్యమైనటువంటి సందేశాన్ని ఈరోజు అందించడం జరిగింది. ప్రాపర్టీ షో విజిట్ చేయడమే కాకుండా ఈ ప్రాపర్టీ షో యొక్క ప్రాముఖ్యత, హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ప్రాపర్టీ షో ద్వారా మంచి ప్రాపర్టీస్ను అందరికీ డిస్ప్లే చేయడంతో పాటుగా చాలా క్లియర్గా హైడ్రా విషయంలో కానివ్వండి, హైదరాబాద్ డెవలప్మెంట్ విషయంలో కానివ్వండి, అండ్ ఫ్యూచర్లో హైదరాబాద్కు ఉన్నటువంటి ప్రణాళికను కూడా ఒక రాష్ట్ర డెప్యూటీ సీఎంగా అలాగే ఫైనాన్స్ మినిస్టర్గా కూడా ఒక చక్కటి వివరణను అండ్ దానికి సంబంధించిన సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఎలాంటి పర్మిషన్స్ ఉన్న వాటిని కూడా మేము డిస్మాంటిల్ చేయడానికి కాదు, దానికి అలాంటి హక్కులు లేవు, అలాంటిది ఇంక ముందు కూడా జరగదు, దాని మీద కేటగిరికల్గా దాని మీద స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా ఫ్యూచర్ సిటీ మీద హైదరాబాద్లో 10,000 కోట్లు ఇన్వెస్ట్ చేసేసి చేయడం మీద సైబర్ క్రైమ్స్ బారిన పడకుండా ప్రజలు అప్రమత్తం చేయడానికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు సైబర్ పోలీసులు. హైదరాబాద్ జీవీకే మాల్లో నాటకం ప్రదర్శించారు. ఓటీపీ, యూపీఐ మోసాలు, ఆన్లైన్ ట్రేడింగ్, ఉద్యోగాల పేరుతో మోసాలపై నాటక ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించారు హెచ్సిఎస్సి సభ్యులు. इंटरनेट नहीं रहा यार, फ्रेंड्स को कॉल कैसा करूंगा? अरे
मेरे बाबू ने ताना ताया। अरे 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 अगर इंटरनेट नहीं रहेगा तो मैं स्टॉप कैसे करूंगा? सच है यार, जिंदगी बिना मोबाइल और इंटरनेट के ये कैसी कैसी बातें कर रहा है। कैसी बातें कर रहा है यार तू? तो देखा आप लोगों ने, इस साइबर युग में बिना इंटरनेट और मोबाइल के कोई नहीं रह सकता। लेकिन इस बढ़ते इंटरनेट సైబర్ సెక్యూరిటీ గురించి అందరికీ తెలిసి ఉండాలి. ఈ సైబర్ సెక్యూరిటీ గురించి అవగాహన చేసే కార్యక్రమంలో మేము క్రియేటివ్గా ఒక నుక్కడ్ అని చెప్పి ఇక్కడ స్ట్రీట్ ప్లే చేసాము. అట్లాగే మళ్ళీ 2 నవంబర్కి కూడా ఐమాక్స్లో చేస్తున్నాము. ఇలాంటి చిన్న చిన్న సందేహాలు ఏమైనా ఉన్నా కానీ ఇలాంటి ప్లేసెస్లో మేము వాటిని తీర్చేయడానికి ట్రై చేస్తున్నాము. ఎందుకంటే జనరల్ పబ్లిక్లో అవేర్నెస్ రావాలి సైబర్ సెక్యూరిటీ గురించి. ఈ హ్యాక్ సమ్మిట్ లాస్ట్ ఇయర్ కూడా చేసాం మేము. ఈ మంచి స్పందన వచ్చింది ఇండస్ట్రీ నుంచి కానీ మన ప్రజల నుంచి. ఈ సంవత్సరం కూడా హ్యాక్ సమ్మిట్ 6 నవంబర్లో జరుగుతోంది. పార్క్ హోటల్ సోమాజిగూడలో జరుగుతోంది. అందరూ ఆహ్వానితులే. ఈ సదస్సులో మేము చాలా డీప్గా డిస్కస్ చేస్తాము సైబర్ సెక్యూరిటీ గురించి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఆ సైబర్ క్రిమినల్స్ని ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి, తర్వాత మన జనరల్ పబ్లిక్లో ఫస్ట్ అవేర్నెస్ చాలా ముఖ్యం. దాని గురించి మేము అందరికీ అవగాహన కలిగించాలని చూస్తున్నాం. దేశవ్యాప్తంగా తక్షణమే బీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర తరహాలోనే దేశవ్యాప్తంగా బీసీ కులగణనను చేపట్టాలన్నారు. లేదంటే డిసెంబర్ 5, 6 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టి ఎర్రకోటను ముట్టడిస్తామన్నారు జాజుల శ్రీనివాస్. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే జాతి జనగణనలో బీసీ గణన చేస్తామని చెప్పి స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాల 10 నెలల కాలమైంది. బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్నటువంటి నరేంద్ర మోదీ గారు ఇప్పటి వరకు కులగణన మీద స్పష్టమైన వైఖరి వెల్లడించలేదు. దేశంలో ఇప్పటికే అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు, అదేవిధంగా పార్లమెంటరీ రాజకీయ పార్టీలు, అదేవిధంగా ఈవెన్ ఆర్ఎస్ఎస్తో సహా కులగణనకు ఇప్పటికే మద్దతు తెలిపాయి. కులగణనకు మద్దతు తెలిపినటువంటి, కులగణన మీద కనీసం స్పందించినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణన చేయాలని చెప్పి జీవో నెంబర్ 18 తీసి 10వ తేదీ నాడు జీవో వచ్చింది. ఇప్పటికి 16 రోజులైంది. ఇప్పటి వరకు కులగణన మీద అనుకూలమా, తెలంగాణ రాష్ట్రంలో వ్యతిరేకమా, దాని మీద బీజేపీ నాయకత్వం స్పందించలే. అదేవిధంగా కేంద్రంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఇప్పటి వరకు జాతి జనగణనలో కులగణన చేస్తామని కూడా చెప్పడం లేదు. ఈరోజు మేము బీజేపీ పార్టీని మేము హెచ్చరిస్తున్నాం. బీజేపీ పార్టీ కులగణనకు అనుకూలమా, వ్యతిరేకమా? గోడ మీది పిల్లి వాటంగా కాకుండా స్పష్టమైనటువంటి తమ విధాన ప్రకటనను ఇలా ప్రజలకు, బీసీ సమాజానికి ఇలా సమాధానం చెప్పాలి అని చెప్పి మేము ఓఆర్ఆర్ లోపల ఉన్న ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణతో పాటు విపత్తుల నిర్వహణ లక్ష్యంగా ఏర్పడ్డ హైడ్రా నేటితో 100 రోజులు పూర్తి చేసుకుంది. ముఖ్యంగా చెరువులు, కుంటలు, నాలాలపై అక్రమంగా నిర్మించిన కట్టడాల తొలగింపే ధ్యేయంగా జూలై 19న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 99తో హైడ్రా ఏర్పడింది. పక్కా ప్రణాళికతో దూకుడుగా వ్యవహరించి 100 రోజుల్లో 310 అక్రమ నిర్మాణాలను కూల్చి దాదాపు 144 ఎకరాల ప్రభుత్వ భూమిని సేవ్ చేసింది హైడ్రా. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఏర్పడి నేటికి సరిగ్గా 100 రోజులైంది. విపత్తుల నిర్వహణ, ఆస్తుల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం జూలై 19న హైడ్రాను ఏర్పాటు చేస్తూ జీవో 99ని విడుదల చేసింది. హైడ్రా కమిషనర్గా ఐపీఎస్ రంగనాథ్ను నియమించింది. రేవంత్ సర్కార్ సంకల్పం మేరకు మహానగరంలో చెరువులు, కుంటల్లో భూ ఆక్రమణల తొలగింపుపై హైడ్రా సీరియస్ యాక్షన్ తీసుకుంది. 100 రోజుల్లో 310 అక్రమ నిర్మాణాలు కూల్చివేసింది. కబ్జాకు గురైన 144 ఎకరాల చెరువులు, కుంటల భూముల్ని పరిరక్షించింది. మాదాపూర్ తమ్మిడికుంట చెరువులో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నటుడు నాగార్జునకు చెందిన ఎన్కన్వెన్షన్ ను కూల్చేసి హైడ్రా ఓ సంచలనాన్ని సృష్టించింది. శివరాంపల్లిలోని చెరువులో మజ్లిస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సుమారు 3 కోట్లతో నిర్మిస్తున్న బిల్డింగ్ ను నేలమట్టం చేసింది హైడ్రా. కూల్చివేతలను అడ్డుకునేందుకు యత్నించిన ఓ ఎమ్మెల్యే, 2 కార్పొరేటర్లపై హైడ్రా కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. బాచుపల్లిలోని ఈర్ల చెరువులో బిల్డర్లు అక్రమంగా నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించిన హైడ్రా బుల్డోజర్లను ప్రయోగించింది.
ఎలాంటి నోటీసులు, ముందస్తు సమాచారం లేకుండా అక్రమ నిర్మాణాలపై హైడ్రా కూల్చివేతలు చేపడుతుందని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు హడావిడిగా శని, ఆదివారాల్లో కూల్చివేతలు చేపట్టడమేంటని ప్రశ్నించింది. అలాగే సిటీలోని చెరువుల FTL, బఫర్ జోన్ వివరాలు తీసుకున్నారా అని ప్రశ్నించింది. దీంతో అన్ని వివరాలు తీసుకున్నాకే పక్కా ప్లాన్తో కూల్చేయాలని డిసైడ్ అయింది హైడ్రా. అప్పటి వరకు కూల్చివేతలకు చిన్న బ్రేక్ వేసింది. ప్రస్తుతం కూల్చివేతలకు బ్రేక్ ఇచ్చిన హైడ్రా చెరువులను సుందరీకరించే పనిలో పడింది. చెరువులకు పునరుజ్జీవనం కల్పించేందుకు రీసెర్చ్ చేస్తోంది. మరోవైపు హైడ్రా కూల్చేసిన నిర్మాణాల వ్యర్థాలను తీస్తున్నారు. సిటీలో చెట్ల పరిరక్షణ, విపత్తుల నిర్వహణ, ట్రాఫిక్ మేనేజ్మెంట్ పై ఫోకస్ చేసింది హైడ్రా. వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద నీరు నిల్వకుండా తీసుకోవాల్సిన చర్యలను ఇతర శాఖలతో కలిసి చూసుకుంటోంది. బెంగళూరు విపత్తు నిర్వహణ నిపుణులు, లేక్ మ్యాన్ తో పాటు GHMC, నగర ట్రాఫిక్ విభాగం ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశాలు, సమీక్షలు చేస్తున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. హైడ్రా జీవోపై గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేయడంతో మరిన్ని పవర్స్ వచ్చాయి. ప్రభుత్వ భూములు, చెరువుల్లో అక్రమ నిర్మాణాలకు నోటీసులు ఇచ్చి కూల్చివేతలు చేపట్టనుంది హైడ్రా. కేబినెట్ నిర్ణయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ వివరిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నెల 31వ తారీఖు అంటే ఇంకా 3 రోజులు టైం ఉంది. 31వ తారీఖు దీపావళి పండగ. దీపావళి పండగ అమావాస్య కాబట్టి ఆ తెల్లవారా ఆ 2వ రోజునో ఈ కార్యక్రమాన్ని అనేక వేదికల మీద గౌరవ ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రులు, నేను చెప్పాం. ముగ్గు స్వయంగా మేము వచ్చే పోస్తామని చెప్పాం. గతంలో లాగా మా పార్టీ వాళ్లే మా అనే కాన్సెప్ట్ కంటే పేదవాళ్లలో బహు పేదవాళ్ళనే సెలెక్ట్ చేయాలన్నది గ్రామ సభల ద్వారా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు కేబినెట్లో దీపావళి కానుకగా పేదవాళ్లకు ముఖంలో కాంతి చూడాలన్నదే ఈ ఇందిరమ్మ రాజ్యం యొక్క లక్ష్యం. అదేవిధంగా నా ఉద్యోగస్థ సోదరులకు కూడా నిజంగా రాష్ట్రం ఈనాడు ఆర్థిక పరిస్థితుల్లో చాలా ఇబ్బందుల్లో ఉంది. వారికి కూడా డిఏలు లాంగ్ పెండింగ్ ఉన్నమాట వాస్తవం. గడిచిన 2 రోజుల క్రితం ఉద్యోగ సంఘాలందరూ గౌరవ ముఖ్యమంత్రి గారిని, డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని కలవటం జరిగింది. తప్పకుండా ఈ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఉద్యోగస్తుల విషయాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పాం. చెప్పిన దాంట్లో భాగంగా దీపావళి సందర్భంగా ఉద్యోగస్తులందరికీ ఇమ్మీడియట్లీగా ఒక డిఏని ఇవ్వటం జరుగుతుంది. అదే రకంగా 317 జీవో, 46 జీవోకు సంబంధించిన అంశాలకు సంబంధించి ఇది గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు. ఈ 2 జీవోల కారణంగా అటు కొత్త రిక్రూట్మెంట్ విషయాలలో 46 జీవో వల్ల, ఇటు 317 జీవో వల్ల అనేక మంది ఉద్యోగస్తులు వాళ్ళకే ఉద్యోగాలు రాక 46 జీవో వలన కొంతమంది నిరుద్యోగ యువత ఇబ్బంది పడుతున్నారు. ఈ 317 జీవో వల్ల ఉద్యోగాలు వచ్చి చాలా దూర ప్రాంతానికి వెళ్ళటం వల్ల అక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కేబినెట్ సబ్ కమిటీ గతంలోనే ఏర్పాటు చేసింది. సుమారు 12-13 పర్యాయాలు కేబినెట్లు సబ్ కమిటీ సమావేశమై చివరికి ఒక నిర్ణయం తీసుకొని ఒక రిపోర్ట్ ఇవాళ కేబినెట్లో సబ్మిట్ చేయటం జరిగింది. దాని ఆధారంగా ఏదైతే 317 జీవోలో స్పౌస్ కేసుకు సంబంధించిన వాళ్ళు, హెల్త్ పర్పస్ లో సంబంధించిన వాళ్ళు, మ్యూచువల్కి సంబంధించిన వాళ్ళు, ఈ 3 ప్యాటర్న్కి సంబంధించిన ఉద్యోగస్తులకు సంబంధించిన ట్రాన్స్ఫర్స్ ని
ఈ క్యాబినెట్లో ఇమ్మీడియట్లీగా ఇంప్లిమెంట్ చేయాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇక 317కి సంబంధించి వారి నెగిటివ్ ప్లేస్కి సంబంధించినది కానీ ఇతరత్ర కారణాల చేత దూర ప్రాంతంలో ఉన్న ఉద్యోగస్తులకు సంబంధించిన విషయంలో, అదే రకంగా జీవో 46కి సంబంధించిన నిరుద్యోగ యువతకు సంబంధించిన విషయంలో, ఈ 2 ఇష్యూలో చట్టరీత్యా న్యాయస్థానాల రీత్యా కొన్ని అడ్డంకులున్నాయి. దీన్ని అసెంబ్లీ సమావేశంలో, రాబోయే అసెంబ్లీ సమావేశంలో చర్చకు పెట్టి ఈ మిగిలిన అంశాలని కేంద్రానికి క్లియరెన్స్ కోసం కేంద్రానికి పంపాలని కేబినెట్ నిర్ణయం చేయటం జరిగింది. అదే రకంగా నవంబర్ 31 లోపు రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, కులాలకు సంబంధించిన సర్వే చేసే అంశాన్ని నవంబర్ 31 లోపు పూర్తి చేయాలి అని కేబినెట్ నిర్ణయించింది. దీనికి సంబంధించిన పూర్తి అంశాలని సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు నేను మాట్లాడిన తర్వాత స్పెసిఫిక్ గా ఈ పాయింట్ మీద చాలా ఎలాబరేటెడ్ గా మీతో మాట్లాడతారు. అదే రకంగా పౌర సరఫరాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6,000 పైగా ధాన్య సేకరణ కేంద్రాలని కొన్ని ఏర్పాటు చేశాం, ఇంకా కొన్ని ఏర్పాటు చేయబోతున్నాం. దీనికి సంబంధించిన దాంట్లో గత ప్రభుత్వంలో ఏవైతే రైస్ మిల్లర్ల దగ్గర హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ ధాన్యం వాళ్ళ దగ్గర ఉండిపోయింది, గత ప్రభుత్వంలో ఇచ్చినాయి. సుమారు 20,000 కోట్ల విలువ చేసే ధాన్యం రైతుల దగ్గర మిగిలిపోయి, ఏది మిల్లర్ల దగ్గర స్టాక్ మిగిలింది. దానికి సంబంధించి కేబినెట్ లో కూడా చాలా విస్తృతంగా డిస్కషన్ జరిగింది. మిల్లర్లకు సంబంధించిన కొన్ని విషయాలు కూడా కేబినెట్ సబ్ కమిటీ కొన్ని రికమెండేషన్ చేసింది. దేశంలో ఉన్న పక్క రాష్ట్రాల్లో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఏ రకంగా నిర్ణయాలు తీసుకున్నారో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఆ రాష్ట్రాల కంటే ప్రభుత్వానికి మంచి జరిగే విధంగా నిర్ణయం తీసుకొని ఈ మిల్లర్స్ ఎవరైతే క్లీన్ చిట్ ఉన్న వాళ్ళు ఒక స్థాయిలో, ఏదైతే గవర్నమెంట్ నోటీసులు ఇచ్చిన తర్వాత పేమెంట్ కట్టిన వాళ్ళని సెకండ్ స్థాయిలో, గవర్నమెంట్ నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా డిలే చేసి రికవరీ అయిన వాళ్ళని థర్డ్ స్టేజ్లో, ఇప్పటికీ ఎవరైతే డిఫాల్టర్ ఉన్నారో వాళ్ళకి టోటల్ గా ఎలిమినేట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ధాన్యాన్ని సేకరిస్తుందో ఈ సేకరించే ధాన్యాన్ని మిల్లర్లకు ఇచ్చే దాంట్లో వారి వారి క్యాడర్ను బట్టి వారి వారి గ్రేడ్ను బట్టి బ్యాంక్ గ్యారెంటీలు తీసుకొని వారికున్న సమస్యలు ఏవైతే కొన్ని వారు సబ్ కమిటీ ముందు చెప్పారో, కేబినెట్ సబ్ కమిటీ ముందు న్యాయమైన వాటిని పక్క రాష్ట్రాలతో కంపేర్ చేసి దాంట్లో ది బెస్ట్ రిజల్ట్ తీసుకొని వాటిని కేబినెట్ ఈరోజు ఆమోదించడం జరిగింది. వీటితో పాటు హైదరాబాద్ మెట్రో రైలు సెకండ్ ఫేజ్ కు సంబంధించి ఆనాడు ఏదైతే ఫస్ట్ ఫేజ్ లో అనేక లింకులు గ్యాపులు ఉన్నాయి. ఉదాహరణకి నాగోల్ నుంచి శంషాబాదు, రాయదుర్గం నుంచి కోక్కపేట, ఎంబీఎస్ బస్ స్టాండ్ నుంచి చాంద్రాయణగుట్ట, మియాపూర్ నుంచి పటాన్ చెరువు, ఎల్బీ నగర్ నుంచి అయ్యత్ నగర్, ఈ స్ట్రెచెస్ 5 స్ట్రెచెస్ లో
సుమారు 76.4 కిలోమీటర్స్ 76.4 కిలోమీటర్లు కొత్త రైల్వే లైన్ని అంటే మెట్రో రైలుని ఏర్పాటు చేయడం కోసం సుమారు 24,269 కోట్లు డిపిఆర్ ప్రిపేర్ చేశారు. ఇది పీపీపీ మోడ్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జేబీలో పీపీపీ మోడ్లో నిర్ణయించాలని ఈ డిపిఆర్ ని కేంద్ర ప్రభుత్వానికి పంపడానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో కానీ R&B డిపార్ట్మెంట్ లో కానీ సుమారు 16-17 వేల కిలోమీటర్లు రోడ్లు నిర్మించాల్సి ఉంది. ఇప్పుడు అంటే ఇంతకు ముందు ఏసీ కొన్ని రెన్యువల్ చేయాల్సినవి ఉన్నాయి, కొన్ని కొత్త రోడ్ల ఫార్మేషన్ చేయాల్సింది ఉంది. ఉదాహరణకి ప్రతి గ్రామం నుంచి మండల హెడ్ క్వార్టర్కి, ప్రతి గ్రామ పంచాయతీ నుంచి మండల హెడ్ క్వార్టర్ వరకు తప్పనిసరిగా బీటీ రోడ్డు ఉండాలని, ప్రతి మండల హెడ్ క్వార్టర్ నుంచి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి డబల్ రోడ్డు ఉండాలని, ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి హైదరాబాద్కి 4 లైన్ ఉండే విధంగా అది పంచాయతీరాజ్ రోడ్డు కానీ R&B రోడ్డు కానీ ఏర్పాటు చేయాలన్నది ఈ ప్రభుత్వం యొక్క కృతనిశ్చయం. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేదు. అయినా ప్రజల అవసరార్థం, ప్రజల యొక్క సౌకర్యార్థం ఇది చేయాలి అని దృఢ సంకల్పంతో కేబినెట్ నిర్ణయం తీసుకొని దీనిని పీపీపీ మోడులో R&B పంచాయతీరాజు ప్రతి పాత జిల్లాని ఒక యూనిట్ తీసుకొని ప్రతి పాత జిల్లా ఒక యూనిట్ గా R&B సెక్టార్ కొన్ని రోడ్లు, పంచాయతీరాజ్ సెక్టార్ కొన్ని రోడ్లు రాబోయే 4 సంవత్సరాలని దృష్టిలో పెట్టుకొని ఇంజనీరింగ్ శాఖలో ముఖ్య అధికారులతో అన్ని డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ శాఖ ముఖ్య అధికారులతో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి ఈ కమిటీ ద్వారా పీపీపీ మోడ్లో వివిధ రాష్ట్రాల్లో ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో అక్కడుండే మోడల్స్ అన్నిటినీ తెప్పించుకొని డిపిఆర్ చేయటం కోసం ఈనాడు కేబినెట్ ఆమోదించడం జరిగింది. టెంటేటివ్ గా పంచాయతీరాజు R&B డిపార్ట్మెంట్లు ఇందాక నేను చెప్పిన స్టైల్లో పూర్తి చేయాలంటే సుమారు 25,000 నుంచి 28,000 కోట్ల రూపాయలు రిక్వైర్మెంట్ ఉంది. వీటిని రాబోయే 4 సంవత్సరాలలో పీపీపీ మోడ్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానికి కావలసిన డిపిఆర్ కోసం ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. అదే రకంగా ఉస్మానియా ఆసుపత్రికి సంబంధించిన ప్లేస్ ని గోష్మాల్లో ఇవ్వటం కోసం రాష్ట్ర కేబినెట్ ఆ స్థలం ఇవ్వటం కోసం ఆమోదించడం జరిగింది. అదే రకంగా ములుగులోని గిరిజన విశ్వవిద్యాలయం కోసం 211 ఎకరాలని భూమిని ఆ విద్యా సంస్థ కోసం కేబినెట్ ఆమోదించడం జరిగింది. ప్రతిష్టాత్మకంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకి రాష్ట్ర కేబినెట్ ఇంతకు ముందే ఆమోదం తెలిపింది. దీన్ని గచ్చిబౌలి ఇప్పుడున్న స్టేడియాన్ని ఈ యూనివర్సిటీకి వాడాలని నిర్ణయించుకోవడం జరిగింది. అదే రకంగా మదిర, వికారాబాద్, హుజూర్ నగర్ లో ఏదైతే స్కిల్ యూనివర్సిటీకి అనుబంధంగా ఈ 3 పట్టణాలలో
స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన ఐటీఐల్ని కొత్తగా శాంక్షన్ చేయడం జరిగింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 8 ప్రాంతాలలో ఏదైతే కొత్త కోర్టులు ఏర్పాటు చేశారో అక్కడికి కావలసిన స్టాఫ్ అందరినీ కూడా ఈరోజు కేబినెట్ లో ఆమోదించడం జరిగింది. అదే రకంగా కొత్తగా 2 కాలేజీలకి కూడా కావలసిన స్టాఫ్ ని శాంక్షన్ చేయడం జరిగింది. వీటన్నిటితో పాటు ఏదైతే కేంద్ర ప్రభుత్వం రిజర్వాయర్లలో సిల్ట్ పేరుకుపోయి ఈ సిల్ట్ పేరుకుపోయిన కారణంగా ఏవైతే రిజర్వాయర్లో వాటర్ స్టోరేజ్ కెపాసిటీ తగ్గిపోతుంది, దీన్ని దృష్టిలో పెట్టుకొని పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్ర ప్రభుత్వం కడియం ప్రాజెక్టుని సిల్ట్ రిమూవ్ చేయాలని రాష్ట్ర కేబినెట్ ఈరోజు ఆమోదించడం జరిగింది. ఒక ప్రాజెక్టులో పైలట్ ప్రాజెక్టుగా వచ్చే సాధక బాధకాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో రాష్ట్రంలో ఉండే అన్ని మేజరు మీడియం ప్రాజెక్టులలో సుమారు ఇప్పుడు యావరేజ్న 23% వాటరు సిల్ట్ అప్ అయి ఉన్నాయి రిజర్వాయర్లన్నీ. ఆ రిజర్వాయర్లన్నిటినీ ఈ పైలట్ ప్రాజెక్టుగా ఏదైతే కడియం ప్రాజెక్టుని టేక్ ఓవర్ చేస్తున్నామో భవిష్యత్తులో మీడియము అండ్ మేజర్ ప్రాజెక్టులో ఉన్న ఈ సిల్ట్ రిమూవల్ అంతా కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ సాధక బాధకాలని ఫైనలైజ్ అయిన తర్వాత ఆ ప్రాజెక్టులు కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుద్ది. దీనన్నిటినీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇటు ఉద్యోగస్తుల విషయంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదవాళ్ళకి ఇస్తున్న ఇందిరమ్మ విషయాల్లో కానీ ఇతరత్ర స్పోర్ట్స్ యూనివర్సిటీ విషయంలో కానీ చిత్తశుద్ధితో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం పనిచేస్తుందని తెలియటానికి సంతోషిస్తూ అదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అడ్వాన్స్ గా దీపావళి శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడతారు. జీవో 18 ద్వారా గతంలో శాసనసభ తీర్మానం మేరకు 17 ఫిబ్రవరి నాడు తీసుకున్న తీర్మానం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ సామాజిక ఆర్థికంగా అన్ని రకాలుగా సర్వే జరగాలనే ఆలోచనతో అన్ని కులాలకు సంబంధించి ప్రభుత్వం ఈరోజు కేబినెట్ సర్వేకు సంబంధించినటువంటి క్వశ్చనీర్ను కానీ విధి విధానాలు కానీ అన్ని కూడా ఆమోదింపజేసింది. ఈ ప్రక్రియ మొత్తంగా నవంబర్ 30 లోపు పూర్తి చేయాలి అనేటువంటి దాని మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఇందుకు సంబంధించి దాదాపు సోమవారం నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి సంబంధించి నియమింపబడ్డ నోడల్ అధికారి ప్లానింగ్ డిపార్ట్మెంట్ కానీ చీఫ్ సెక్రటరీ కానీ సంబంధిత మంత్రులందరూ కూడా కలెక్టర్స్ కాన్ఫరెన్స్తో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం జిల్లా అధికారులకు శిక్షణ ఇవ్వడం, మండల స్థాయి అధికారులకు శిక్షణ ఇవ్వడం, రాష్ట్రంలో దాదాపు 80,000 మంది పైన వీటికి సంబంధించిన అవసరం పడే సిబ్బందికి శిక్షణ ఇవ్వడంతో బాటుగా 150 ఇండ్లకు సంబంధించి ఒక వ్యక్తిగా ఒక ఏదైతే వివరాలు సేకరించాల్సిందో ఆ విధంగా 150 ఇండ్లకు సంబంధించి ఒక గ్రూప్గా చేసే విధంగా 3 రోజుల సమయం 4 రోజుల సమయం లోపల వాటన్నిటిని తీసుకొని దాని తదుపరి రోజు ఇప్పటికే ఒక 4 జిల్లాల్లో 50 ఇండ్ల చొప్పున సర్వే జరిగినప్పుడు ఆ సర్వేకు సంబంధించి ఎంత సమయం పడుతుందనే లెక్కేసుకునే సందర్భంగాన్ని దృష్టిలో పెట్టుకొని 15 నుంచి 20 రోజుల లోపల, ఎందుకంటే కంప్లీట్ డీటెయిల్ షెడ్యూల్ సోమవారం నాడు రిలీజ్ అవుతుంది. ఏ రోజు నాడు ఏ స్థాయిలో ట్రైనింగ్ ఉంటుంది, దాని తర్వాత 150 ఇండ్లకు చొప్పున గ్రూపింగ్ అయిన తర్వాత మోస్ట్లీ నవంబర్ 4 లేదా 5 నుంచి ఇందుకు సంబంధించిన వివరాల సేకరణ మీ దగ్గరికి
ఈ సిబ్బంది ఎమ్యునేటర్లు వస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇది సమగ్ర సమాచారానికి సంబంధించి గత ప్రభుత్వం చేసినట్టు కాకుండా ఒకరోజు సర్వే చేసి సర్వేను కలిసి అధికారికంగా ప్రభుత్వం బయట పెట్టడం కానీ చేయలేదు. కానీ పారదర్శకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల పరిస్థితిని ఈ అంశం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినాం. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా అనేక సందర్భాల్లో ఈ అంశాన్ని తీసుకున్నాం. ఇప్పుడు తెలంగాణ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాష్ట్రంగా ఈ ప్రక్రియను సమగ్రంగా అన్ని రకాల సమాచారాన్ని తీసుకునే విధంగా చేయబోతా ఉంది. నవంబర్ 30 లోపు ఇందుకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని సేకరించుకొని తదుపరి ఆ సమాచారానికి సంబంధించి ఏ విధంగా ఏ రకాలుగా ప్రయోజనాలు కలగడానికి వినియోగిస్తూ దాన్ని బహిరంగంగా పబ్లిక్ డొమైన్లో ఉంచి దాన్ని చేసేటువంటి ఒక కార్యక్రమం తీసుకోవడం జరుగుతుందనే సందర్భంగా ఈ విషయాన్ని తెలియజెప్తుంది. ఇందులో స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా భాగస్వాములై సరైన సమాచారాన్ని ఇచ్చే విధంగా స్పందించాలని, ముఖ్యంగా ఇది చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న సంఘాలందరూ ప్రోయాక్టివ్గా ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించాల. ప్రభుత్వ నిర్ణయమే కాదు, అధికారుల శ్రమతో పాటుగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రక్రియకు సహకరించాలని సందర్భంగా మరి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టుగా ఉద్యోగులకు సంబంధించి డిఏ దీపావళి కానుక ఇస్తా ఉన్నాం. వాళ్ళు చాలా సంతోషపడాలి, ఎందుకంటే 1వ తారీఖు నాడు శాలరీస్ ఇస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఆర్థికంగా ఉన్న పరిస్థితి తెలుసు. ఒక్క డిఏ ఇవ్వడం వల్లే దాదాపు 3,000 కోట్ల పైన భారంతో పాటుగా ప్రతి నెలకు అదనంగా 230 కోట్ల పైన కూడా భారం పడేటువంటి విధంగా ఆర్థిక భారం పడుతుంది. అయినా ఉద్యోగులు కూడా తెలంగాణ సాధనలో భాగస్వాములు. వాళ్ళు ఈనాడు ఉన్నటువంటి రాజకీయంగా ఆర్థికంగా ఉన్న పరిస్థితి తెలుసు. కాబట్టి వాళ్ళకు 5 పెండింగ్ డిఏల్లో సంఘాలుగా లేదా ఉద్యోగస్తులుగా సంతోషంగా ఉన్నా లేకున్నా ప్రభుత్వం అన్ని రకాలుగా వ్యయ ప్రయాసాల గురించి ఈరోజు ఒక దీపావళి శుభవార్త చెప్తా ఉంది. దయచేసి అందరూ సంతోషంగా దీన్ని స్వీకరించాలని కూడా ప్రభుత్వ పక్షాన కోరుతాను. ఎందుకంటే సరే ఎవరైనా విపక్షాలు నెగటివ్గా మాట్లాడుతారు, 2022 నుంచి పెండింగ్ ఉన్నాయి. వాళ్ళకు కూడా చెప్తాను, ఇవాళ మీరు దీనికి సంబంధించి పొలిటికలైజ్ చేసేటువంటి ఆలోచనతో ఉద్యోగుల పట్ల తెలంగాణ సాధనలో మేము ఏ విధంగా సానుకూలంగా ఉంటామో ఇవాళ కూడా ప్రతి ఉద్యోగికి సంబంధించిన అంశం మీద గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్ అదే పాజిటివ్ అప్రోచ్ ఉన్నారు. మిగతాకి సంబంధించి కూడా ఎట్లా ఆర్థిక పరిస్థితి కుదురపడితే అవన్నీ కూడా మీరు ఎటువంటి అడిగే అవసరం లేకుండానే ఇవ్వాలనేటువంటి ఆలోచనతో పూర్తి మంత్రివర్గం ఏకాభిప్రాయంతో ఉందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాను. దీపావళి 30వ తారీఖు దాకా ఉంది కదన్నా, వస్తుంది ఇవాళ రేపటి. పేలుద్ది, తొందర పడితే పేలది కదనే, పేలుద్ది. దీపావళి లోపల ఆ టపాసుల కంటే ముందు ఇది పేలుద్ది. ఓకే, అటువంటిది ఏమీ లేదన్న, తప్పని ఎవరికి ఏ రకమైన భూములు మనం కేటాయించడం లేదు. ఫస్ట్ది 22 జనవరిలో చేయాల్సింది. ఫస్ట్ ఫేజ్ విడతల వారిగా ఇస్తున్నాను. ఫస్ట్ ఫేజ్ ఇస్తున్నాం. ఇది నిరంతరం జరిగే కార్యక్రమం.